బంగ్లాదేశ్ తెగేసి చెప్పేసింది కానీ ఇప్పుడు మళ్ళీ వెనకడుగేసే ప్రయత్నం. అంటే తప్పు చేశామా, భారత్లో ఆడకుండా ఉండడం వల్ల తప్పు చేశామా అని ఒక విధంగా సందిగ్ధంలో ఉంది. మరొక వైపు ఏమొచ్చేసి సరే చేతులు కాలిపోయినా ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏంటి లాభము, ఏదైతే ఈ గంభీరం ఉందో ఈ గంభీరాన్ని ప్రదర్శిద్దాం అనుకుంది. కానీ అంతర్జాతీయంగా మాత్రం బంగ్లాదేశ్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మీకు ఐసీసీ బీసీసీ అన్నీ చెప్పాయి కదా అక్కడ ఎటువంటి భద్రతా లోపం లేదని. సరే బీసీసీ పక్కన పెట్టండి, ఐసీసీ చెప్పిన తర్వాత మీరు ఎలాగా ఆడకుండా ఉంటారు? పైగా నెల రోజుల ముందే చెప్పారు కాబట్టి ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతిని శ్రీలంకలో ఆడించడం కుదరదు. పైగా ఎటువంటి భద్రతా లోపాలు లేవని వాళ్ళు చెప్పారు. ఒకవేళ అటువంటి భద్రతా లోపం ఉంటే అప్పుడు ఐసీసీ అంతర్జాతీయంగా చాలా విమర్శలు ఎదుర్కొనేది. భారత్ కూడా ఇలాంటి పరిస్థితికి ఎదురయ్యేది. కాబట్టి మీకేంటి నొప్పి? ఆ రెండు సంస్థలు మీకు మంచిగా ఆఫర్ ఇచ్చాయి, అలాగే భరోసా ఇచ్చాయి, అయినా సరే మీరు వెళ్ళలేదు. కాబట్టి అది మీదే తప్పు అన్న విధంగా ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. ఈ పనికిరాని పాకిస్తాన్ వాడు ఎలాగో మాట్లాడతాడు నెక్ ఫిగర్, సరే వాడిని పక్కన పెట్టండి. ఇప్పుడు బంగ్లాదేశ్కి కూడా అర్థమైంది మనం ఆడకపోవడం తప్పు చేశామా. రాజకీయ నాయకులు ఆడొద్దు అన్నారు కాబట్టి సరే ఆడలేదు. మామూలుగా ఎక్కడైనా వేరే దేశంలో ఆడాలంటారు, కానీ వీళ్ళు నెల రోజుల ముందే చెప్పడం వల్ల మనకి వేరే దేశంలో చేయడం కూడా కుదరలేదు షెడ్యూల్. ఎందుకంటే ఫ్రాంచైజీలు మార్చాలి, ఇలాగ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ పెద్ద తలకాయ నొప్పి. హోటల్ రూమ్స్, ఫ్లైట్స్, ఇదంతా ఆశమాశయం కాదు. ఇన్ని ఇబ్బందులు ఉంటాయని నెల రోజుల ముందు చెప్తే అవ్వదని చెప్పేసింది భారత్, చెప్పేసింది. అలాగే ఐసీసీ కూడా చెప్పేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏం చేసింది, డిఆర్సీ దగ్గరికి వెళ్ళింది, ఆ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీకి. అక్కడికి వెళ్ళే ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడేమొచ్చేసి మేము కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్కి వెళ్తామని చెప్పింది. ఆ తర్వాత బెదిరించింది ఐసీసీని. ఐసీసీ పట్టించుకోలేదు, బీసీసీ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళమని చెప్తుంది. సిఏఎస్కి వెళ్ళము, సిఏఎస్కి మేము వెళ్ళినా ఉపయోగం లేదనుకుందో, లేకపోతే ఇప్పటికే తెగే వరకు లాగేమో, తెగిపోయింది. ఇక ఐసీసీ మా మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా అర్థం కాదు. రేపు పొద్దున్న అంతర్జాతీయంగా కూడా మనం క్రికెట్ ఆడకపోతే ఇక బంగ్లాదేశ్ పేరు పోద్ది, పరువు పోద్ది, రావాల్సినటువంటి ఆదాయం పోద్ది. కాబట్టి ఇప్పుడు తెగే వరకు లాగొద్దు, కనీసం వేరే దేశాల్లోనే ఆడదు అన్న విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ టీం అంతా వెనక్కి తగ్గుతుంది. సిఏఎస్కి మేము వెళ్ళమని చెప్పడమే కాకుండా మేము ఆడకపోవడానికి ప్రధాన కారణం మా రాజకీయ నాయకులు వద్దన్నారు కాబట్టి వాళ్ళని మేము ఫాలో అవ్వాలి కాబట్టి ఆడలేదు తప్ప మాకు మరొక ఉద్దేశం లేదు అని ఇప్పుడు స్వరం మార్చి మాట్లాడుతుంది బీసీపీ. ఏదైతే ఏంటి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? అంత అయిపోయింది. పాకిస్తాన్కి ఇచ్చి పడేసింది ఐసీసీ, వచ్చి ఆడుతావా లేకపోతే మానేస్తావని. పాకిస్తాన్ కూడా దిగి వచ్చింది, ఏం చేస్తారు?